AudioJungle. నా పేరు మీనా కుమారి. అలంకార్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఆల్మోస్ట్ అండి అలంకార్ రెస్టారెంట్ అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ అలంకార్ అండి అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ for my parents, for Alankar, for my family members and all my staff, and today for each and పెద్దవారు గాంధీ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు 15 ఇయర్స్ నుంచి ఎమ్మెల్యేగా అంటే ఐ వాంటెడ్ టు నో వాట్ ఈస్ యువర్ లీడర్షిప్ క్వాలిటీ, ఎట్లా ఆయన ఇంత ఎప్పుడు హీ వన్ ఎవ్రీ ఎలక్షన్ ఎలా అనుకున్నాను నాకు ఇవాళ అర్థమైందండి. వండర్ఫుల్ అండి. I will learn this from you అండి. Today what I have seen you, the way you walked inside and all, I am watching you and I really am so happy. Today you gave me some time and for us, for Alankar. So thank you. మనం ఇక్కడికి అందరం ఎందుకు వచ్చాం, స్పెషల్ ఏమిటి? అలంకార్ ఫ్యామిలీ హోటల్. అలంకార్ అంటే మా గ్రామంలో మా చిన్ననాటి రోజుల్లోనే మంచి హోటల్గా తీర్చిదిద్దుకున్నటువంటి సందర్భంలో ఆ ఫ్యామిలీ నుంచి ఒకచోటే కాదు అన్ని ప్రాంతాల్లో బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలి, ఒక పట్టుదలగా డబ్బులు సంపాదించడమే ధ్యేయం కాదు నా ఫ్యాషన్. అన్ని హోటల్స్ ఉన్నాయి, ఆ టేస్ట్ వేరు, నా టేస్ట్ వేరు, నా వెరైటీ వేరు అనే సదుద్దేశంతో హైదరాబాద్ మాదాపూర్ ఐఎఫ్ సొసైటీ ఏరియాలో మరి ఈ బిల్డింగ్ని ఈ రకంగా తీర్చిదిద్ది పురాతన సినిమాల అన్నీ కూడా పెట్టి ప్లస్ ఆనాటి నుంచి ఈనాటి వరకు వీళ్ళు మా స్టాఫ్ అని చెప్పి గర్వంగా చెప్పుకుంటూ వాళ్ళ ఫోటోలు కూడా మరి వాళ్ళ మీద చిత్రీకరించి ఇక్కడ ఒక మంచి రుచికరమైనటువంటి వంటలతో చక్కటి భోజనం కానీ మరి టిఫిన్స్ కానీ క్వాలిటీ క్వాంటిటీ ప్లస్ టేస్ట్ ఉండే విధంగా
ఇక్కడ ఓపెన్ చేస్తున్నామని చెప్పి నాతో చెప్పడం, నేను రావటం, మా ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ మరి చేయటువంటి సామాన్యమైన విషయం కాదు. నువ్వు నేను రావచ్చు, ఒక ఆడపిల్ల వచ్చి నేనే మెయింటైన్ చేస్తా, నా ఫ్యాషన్ ఇది అని చెప్పి ధైర్యంగా ఇంత ఖర్చు పెట్టి ఈ కార్యక్రమం చేయటం అభినందనలు. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను నేను. మనమంతా కూడా ప్రోత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. కారణం ఏంటంటే నేను బతకటమే కాదు, మరి 68 నుంచి ఈ రోజు వరకు అదే వంట కుటుంబం నుంచి కూడా వాళ్ళని కూడా తీసుకొని మరి ప్రయాణం చేయటం అంటే సాధ్యం కాదు. ఇవాళ రేపు ఎలా ఉందంటే ఒక సంవత్సరం ఎక్కువ పని చేస్తే అదే ఎక్కువ అన్నట్టు ఉన్నటువంటి పరిస్థితుల్లో, కాంపిటేటివ్ రేస్ ఉన్నటువంటి మూమెంట్లో మరి ఇంతకాలంగా పనిచేసి మరి వాళ్ళే కంటిన్యూషన్ అవుతున్నారంటే మంచి పరిణామం, శుభ పరిణామం. మరి మీ అందరు కూడా వచ్చారు. మరి ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో విజయవాడ, గుడివాడ గ్రామాల్లో టిఫిన్ తెప్పించుకుంటే సెలెక్టెడ్గా పలానా చోటు నుంచి తీసుకురండి అనే పరిస్థితిలో తీసుకుని వచ్చి ఇడ్లీ తింటే ఇలా దోసెడ్లో నెయ్యి పోసుకొని చక్కగా రుచికరమైన వంటలతో టిఫిన్స్ కానీ భోజనం కానీ చేసేవారని మా చిన్నప్పుడు అంతా కూడా చెప్తారు. అలాగే మా గుడివాడ నగరంలో అలంకార్ హోటల్ అనేది ఫేమస్ హోటల్. మనం ఇక్కడ బిర్యానీ అంటాం, అక్కడ పలావ్ అంటాం. బిర్యానీకి పలావ్కి కొంచెం తేడా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు రెండు కూడా ఇక్కడ కలిసిపోయి నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో పలావ్ అనేది అక్కడ స్పెషల్. మరి ఆ రోజుల్లో అక్కడ చుట్టుపక్కల గ్రామాలంతా హెడ్ క్వార్టర్స్ వచ్చి రకరకాల హాస్పిటల్ కావచ్చు, కలెక్టర్ ఆఫీసులు కావచ్చు, మండల ఆఫీసులు కావచ్చు, రకరకాల హెడ్ క్వార్టర్స్ పనులు రావటం, టిఫిన్లు భోజనాలు చేయటం, ఎక్కువగా ఆకర్షించబడినటువంటి రుచికరమైనటువంటి వంటలు దొరికినటువంటి హోటల్గా గుర్తింపబడినటువంటి అలంకార్ గ్రూపు ఇక్కడ రావటం చాలా సంతోషంగా ఉంది. అభినందనలు, శుభాకాంక్షలు. అమ్మ విను, గాంధీ గారితో అందరూ కొంచెం ఈరోజు మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఈ గుడివాడ అలంకార్ హోటల్ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినటువంటి యాజమాన్యమైనటువంటి మీనా కుమారి గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గుడివాడలో దాదాపు ఒక 40-50 సంవత్సరాలుగా ఇదే బిజినెస్ లో ఉంటూ వాళ్ళ ఫాదర్ ప్రారంభించినటువంటి ఈ బిజినెస్ యొక్క లెగసీని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు హైదరాబాద్ లో ఈ గుడివాడ అలంకార్ హోటల్ ని ప్రారంభించడం నిజంగానే చాలా సంతోషం. ఏదైతే గుడివాడలో వాళ్ళు విజయవంతంగా ఇన్నేళ్లు ఈ హోటల్ బిజినెస్ లో ఉన్నారో అదే రకంగా ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభించినటువంటి ఈ హోటల్ బిజినెస్ కూడా వాళ్ళకి విజయవంతంగా జరగాలని చెప్పి, లాభసాటిగా జరగాలని చెప్పి, అదే రకంగా 10 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ మీకంతా మంచి జరగాలని చెప్పి కూడా కోరుకుంటూ, మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసినందుకు, ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు మరొకసారి మీకు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఏదైతే అఫోర్డబుల్ ప్రైజెస్ లో తక్కువ రేట్లకే ఫుడ్ ని ప్రజలకు అవైలబుల్ లోకి తెచ్చిన మీకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, 10 మందికి ఉపయోగపడాలా సిస్టమ్ లో, సొసైటీలో అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. రెస్టారెంట్ గుడివాడలో 1968 నుంచి మరి ఉండటం జరిగింది. చంటి గారు క్వాలిటీ ఫుడ్తో మంచి బ్రాండ్ ఇమేజ్ వచ్చేటట్టుగా ఈ రోజు కూడా గుడివాడలో అదే ఇమేజ్ కొనసాగుతుంది. అట్లాగే ఆయన వారసత్వం పట్టుకుంటూ మరి వాళ్ళ అమ్మాయి మరి మిను మరి ఇక్కడ హైదరాబాద్ లో మాదాపూర్ లో
బ్రహ్మాండమైన హోటల్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. మరి ఆ హోటల్లో ఫుడ్ కూడా అక్కడ గుడివాడలో ఏ విధంగా అయితే ఉన్నదో అదే విధంగా క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేస్తూ అది అందరికంటే రేట్లు కూడా సరసమైన రేట్లు ఇస్తూ చక్కటి ఫుడ్ ఇవ్వాలనే వారి కోరిక. కాబట్టి ఇక్కడ అందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా మంది ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే దూరం కూడా మరి వాళ్ళ అన్ని పంపించే సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి ఎవరికి కావాలన్నా కూడా మంచి క్వాలిటీ ఫుడ్ దొరుకుతుంది. కాబట్టి మంచి రేటు సరసమైన రేట్లో కూడా దొరికే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ హోటల్ ఫుడ్ ఉపయోగించుకోవాల్సిందిగా మరి కోరుతున్నాను. అట్లాగే మరి మెనూని భవిష్యత్తులో ఈ దినదనాభివృద్ధి ఇంకా బ్రహ్మాండమైన సెంటర్స్ హైదరాబాద్ సిటీలో ఏరియాలో 4 మూలలో కూడా ఓ బ్రాంచెస్ ఓపెన్ చేసి ఇంకా బ్రహ్మాండమైన ఫుడ్ అందరికి కూడా అందిస్తారని చెప్పి ఆశిస్తూ వారికి కూడా మా బ్లెస్సింగ్స్ మా తరఫున ఇస్తూ మరి వారికి ఇంకా విషయం చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. రెస్టారెంట్ మరి గుడివాడలో 1968 నుంచి మరి ఉండటం జరిగింది. చంటి గారు క్వాలిటీ ఫుడ్ తో మంచి బ్రాండ్ ఇమేజ్ వచ్చేటట్టుగా మరి ఈ రోజు కూడా గుడివాడలో అదే ఇమేజ్ కొనసాగుతుంది. అట్లాగే ఆయన వారసత్వం పట్టుకుంటూ మరి వాళ్ళ అమ్మాయి మరి మిను మరి ఇక్కడ హైదరాబాద్ లో మాదాపూర్ లో బ్రహ్మాండమైన హోటల్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. మరి ఆ హోటల్లో ఫుడ్ కూడా అక్కడ గుడివాడలో ఏ విధంగా అయితే ఉన్నదో అదే విధంగా క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేస్తూ అది అందరికంటే రేట్లు కూడా సరసమైన రేట్లు ఇస్తూ చక్కటి ఫుడ్ ఇవ్వాలనే వారి కోరిక. కాబట్టి ఇక్కడ అందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా మంది ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే దూరం కూడా మరి వాళ్ళ అన్ని పంపించే సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి ఎవరికి కావాలన్నా కూడా మంచి క్వాలిటీ ఫుడ్ దొరుకుతుంది. కాబట్టి మంచి రేటు సరసమైన రేట్లో కూడా దొరికే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ హోటల్ ఫుడ్ ఉపయోగించుకోవాల్సిందిగా మరి కోరుతున్నాను. అట్లాగే మరి మెనూని భవిష్యత్తులో ఈ దినదనాభివృద్ధి ఇంకా బ్రహ్మాండమైన సెంటర్స్ హైదరాబాద్ సిటీలో ఏరియాలో 4 మూలలో కూడా ఓ బ్రాంచెస్ ఓపెన్ చేసి ఇంకా బ్రహ్మాండమైన ఫుడ్ అందరికి కూడా అందిస్తారని చెప్పి ఆశిస్తూ వారికి కూడా మా బ్లెస్సింగ్స్ మా తరఫున ఇస్తూ మరి వారికి ఇంకా విషయం చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు.